మార్చి 11, 2024 నాటి క్రికెట్ వరల్డ్లోని ముఖ్యాంశాలకు స్వాగతం. క్రికెట్లోని అన్ని ఫార్మెట్లలో అంటే టెస్టు, వన్డే, టీ20లలో ఇండియా ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగినటువంటి సిరీస్లో 4-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకున్న భారత్ తాజాగా టెస్టులో అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి భారత్ అగ్రస్థానానికి చేరింది. ప్రస్తుతము టెస్ట్ ర్యాంకింగ్స్లో 122 పాయింట్లు సాధించిన భారత్ ఆస్ట్రేలియా కన్నా 5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇక వన్డేల్లో టీమిండియా 121 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 118 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. ఇక 266 పాయింట్లతో టీ20లలోనూ భారతే అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్టు రసకందాయంలో పడింది. 4వ రోజు గెలవాలంటే ఆస్ట్రేలియాకు 202 పరుగులు అవసరం కాగా న్యూజిలాండ్కు 6 వికెట్లు కావాలి. 3వ రోజు ఆదివారం 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 17 పరుగులతోటి, షాన్ మార్స్ 27 పరుగులతోటి క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఓవర్ నెట్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 134 పరుగులతో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన న్యూజిలాండ్ జట్టు 372 పరుగులకు ఆలౌట్ అయింది. రచిన్ రవీంద్ర 82 పరుగులు, మిచెల్ 58 పరుగులు, కుగిలిన్ 44 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించారు. తొలి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ 162 పరుగులకు, ఆస్ట్రేలియా 256 పరుగులకు ఆలౌట్ అయ్యాయి. ముంబాయి, విదర్భ జట్ల మధ్య జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రంజుగా మారింది. ఒక దశలో 6 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేసిన ముంబై జట్టును శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్తో ఆదుకున్నాడు. శార్దుల్ ఠాకూర్ 63 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్లతోటి 75 పరుగులు చేసి పోరాడటంతో చివరికి ముంబై జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 224 పరుగులకు ఆలౌట్ అయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన ముంబైకి ఓపెనర్లు పృథ్వీ షా, భూపెన్ అల్వానీ శుభారంభాన్నే ఇచ్చారు. పృథ్వీ షా 46 పరుగులు, భూపెన్ అల్వానీ 37 పరుగులు చేశారు. కానీ పేసర్ యష్ ఠాకూర్, స్పిన్నర్ హర్ష్ దుబే విజృంభించడంతో 30 పరుగుల వ్యవధిలోనే ముంబై 6 వికెట్లను కోల్పోయింది. యష్ ఠాకూర్ 3 వికెట్లు, హర్ష్ దుబే 3 వికెట్లు తీశారు. ముంబై బ్యాటర్లు ముషీర్ ఖాన్ 6 పరుగులు, కెప్టెన్ రహానే 7 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 7 పరుగులు మాత్రమే చేసి విఫలమయ్యారు. క్లిష్ట పరిస్థితుల్లో శార్దుల్ ఠాకూర్ మరోసారి తన బ్యాటింగ్ ప్రతిభతో ఆదుకున్నాడు. వన్డే తరహా బ్యాటింగ్తో ఆ జట్టు స్కోరును 200 దాటించాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విదర్భ జట్టు కూడా తడబడింది. కేవలం 31 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి తొలి రోజు ఆట ముగించింది. ముంబై బౌలర్ ధావల్ కులకర్ణి 9 పరుగులకే 2 వికెట్లు తీసి విదర్భ జట్టును దెబ్బతీశాడు. ముంబై స్కోర్కు విదర్భ ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్లో బెంగళూరుకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆఖరి బంతికి లెక్క తేలిన పోరులో ఢిల్లీ 1 పరుగు తేడాతో ఆర్సీబీపై నెగ్గింది. మొదట ఢిల్లీ 5 వికెట్లకు 181 పరుగులు చేసింది. జమీమా 58 పరుగులు, అలిప్ క్యాప్సీ 48 పరుగులతోటి సత్తా చాటారు. శ్రేయాంక పాటిల్ 4 వికెట్లు తీసి ప్రత్యర్థిని కట్టడి చేసింది. ఛేదనలో బెంగళూరు 7 వికెట్ల నష్టానికి 180 పరుగులకే పరిమితమైంది. రిచా ఘోష్ 51 పరుగులు, ఎలిస్ ఫెర్రీ 49 పరుగులతోటి పోరాటం చేసినా వృధా అయింది. ఈ విజయంతో ఢిల్లీ ప్లే ఆఫ్స్లో ప్రవేశించింది. మొత్తం 7 మ్యాచ్లలో 10 పాయింట్లు సాధించినటువంటి ఢిల్లీ ప్లే ఆఫ్స్కు చేరింది. భారీ ఛేదనలో మంథానా 5 పరుగులకే అవుట్ కావడంతో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. ఫెర్రీ మోలనుతో కలిసి ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడి చేసిన కీలక సమయంలో అవుట్ అయ్యారు. తర్వాత సోఫీ డివైన్, రిచా ఘోష్ బ్యాట్ జిలుపించి ఆర్సీబీని పోటీలో ఉంచారు. జస్ వేసిన ఆఖరి ఓవర్లో 17 పరుగులు అవసరం కాక తొలి బంతికే రిచా 6 కొట్టింది. తర్వాత 3 బంతులకు 2 పరుగులే వచ్చాయి. 5వ బంతికి రిచా మరో 6 బాదింది. కానీ ఆఖరి బంతికి రిచా పరుగు తీసే క్రమంలో రన్అట్ కావడంతో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు. భారత టెస్టు ప్లేయర్లకు బీసీసీఐ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెస్ట్ మ్యాచ్ ఫీజులను బీసీసీఐ భారీగా పెంచింది. ఇదివరకు ఒక టెస్టుకు ఫీజు 15 లక్షలు ఉండగా దాన్ని ఏకంగా 45 లక్షలకు పెంచింది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది. ఒక ఏడాదిలో 75% కంటే ఎక్కువ గేమ్లు ఆడిన ప్లేయర్లకు మ్యాచ్కు 45 లక్షల రూపాయల ఫీజు దక్కనుంది. 50% మ్యాచ్లు ఆడిన వారికి 30 లక్షల రూపాయలు ఇవ్వనున్నారు. తుది జట్టులో లేని ప్లేయర్లకు 22.5 లక్షలు, 15 లక్షలు దక్కుతాయి.